హాయ్ వెల్కమ్ టు సదరన్ కపుల్ అడ్వెంచర్స్. సో నిన్న పెట్టిన వీడియోలో నేను చెప్పాను కదా తిరుగుతా ఉన్నాం అన్నీ చూస్తా వంట కూడా చేయలేదు అనేసి. సో అందుకనైతే ఇవాళ నైట్కి బయట తిందామని ఫిక్స్ అయిపోయాం అనమాట. అలా మెగ్డీకి వెళ్ళాము. ఇక్కడైతే పిల్లలకి గేమ్స్ ఇవైతే నాకు బాగా నచ్చినాయి. ఒక స్క్రీన్ పెట్టేసి వాళ్ళకి కొంచెం టైం పాస్ దానికోసం వెయిట్ చేసేంత వరకు. సో ఇంకా అలాగా ఒక మీల్ ఈ బర్గర్స్ ఇంకా పిల్లలకి ఏమో నగ్గెట్స్ ఇంకా అవన్నీ తీసుకొని అలా ప్రశాంతంగా డిన్నర్ అయితే పూర్తి చేసుకొని క్యాంప్ సైట్ దగ్గరికి వెళ్ళిపోయాము. అర్ధరాత్రి సమయం 1:30 చూడండి ఎలా ఉందో. అదో క్యాంపర్ వ్యాన్ పక్క సైటు, మనది 54 నెంబర్ సైటు, అది 55. చూడండి ఎలా ఉంది అసలు. నైట్ కొంచెం లేట్ అయిందంటే షాపింగ్ గీపింగ్ అన్నీ చేసి లేట్ అయిందంటే అది ఇలా ఉంటుంది వారం. కాకపోతే ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి చూడండి ఫుల్ మూన్ లైట్. సో నైట్ ఫారెస్ట్ ఎలా ఉంటుంది. నాకు డీర్స్ కనిపించినాయి వచ్చేప్పుడు. ఎస్ లెట్స్ గో అండ్ స్లీప్. ఇట్స్ టైమ్, ఇట్స్ వెరీ లేట్. నిద్రపోతాను బాబు, ఉదయాన్నే మళ్ళీ లేచి వర్క్ చేసుకోవాలా. యా కాదండి బొబ్బుందాం. ఈ హీటర్ చాలా హెల్ప్ చేస్తుంది. బొబ్బుందామా యశ్వి? గుడ్ నైట్ యశ్వి. గుడ్ నైట్ బుజ్మాషా. ఓకే గుడ్ నైట్ బుజ్మాషా. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పా నాకు. గుడ్ నైట్. గుడ్ నైట్ వ్యూవర్స్. మాట్లాడుకుందాం. గుడ్ నైట్ బంగారం. మూడో రోజు. ఇది మూడో రోజు నాలుగో రోజు అమ్మాయి? ఓ 4th డే. తెలియకుండానే రోజులు అయిపోతున్నాయి. 4వ రోజు మేము 4 రోజులు మేము క్యాంపింగ్ చేసామంటే ఇట్స్ రియలీ అమేజింగ్. జింగ్ 4 రోజులు క్యాంపింగు. 4వ రోజు నిన్న నైట్ కూడా అయిపోయింది. 1 గంట నైట్ చూశారు కదా. 1 గంటగా మేము వచ్చాము. ఉదయాన్నే లేచేసరికి ఇదిగో మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము. వర్క్ సెటప్ అన్నీ రెడీ చేసి తిన్నది. ఇప్పుడే క్యారెట్లు గిరెట్లు కొంచెం లైట్గా కొంచెం చాక్లెట్ మిల్క్ అండ్ క్రోగర్లో మర్చిపోయా ఆర్గానిక్ క్యారెట్స్ అని అమ్ముతున్నారు. అవి సూపర్ ఉన్నాయి అన్నమాట. బుజ్జి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, కాకపోతే ఆర్గానిక్ క్యారెట్స్ అని చెప్పారు. చాలా బాగున్నాయి. సో వెరీ టేస్టీ. సో యా కూరకాయని తీస్తే తినడానికి అయిపోయాయి. అలా ఉంటాయి అన్నమాట. ఈ క్యాంప్ గ్రౌండ్ ఎలా ఉందో. సో మొత్తం ఇది కూడా బ్యాక్ అండ్ మొత్తం చెట్లే. కాకపోతే ఇది అప్పర్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఇదిగో మాది ఒక క్యాంపింగ్ గ్రౌండా. ఆ వెనకాల ఒకటి ఉందా కదా, మళ్ళీ ఆ పక్కన ఒకటి ఉందా, మళ్ళీ ఆ పక్కన ఒకటి ఉందా, మళ్ళీ ఆడొకటి ఉందా, మళ్ళీ ఆడొకటి ఉంది. సో బేసిక్ ఏంటంటే ఇది ఒక సర్కిల్ అనమాట. మీరు చూసారంటే ఇదిగో ఆ చుట్టూ ఒక సర్కిల్ అనమాట. సర్కిల్లో ఉండిద్ది, మళ్ళీ అవే అంతా కలిపి అలా వెళ్ళిపోద్ది. కరెక్టే చెప్తాయనండి. చిన్నప్పుడు ముగ్గు వేసేవాళ్ళం, అలా ఉందన్నమాట. ఒక సర్కిల్, దాని చుట్టూ గీతలు, ఆ ఒక్కొక్క గీతకి మళ్ళీ ఒక సర్కిల్, దాని చుట్టూ మళ్ళీ గీతలు. అది కనెక్టివిటీ అనమాట. ఇంటర్లింక్డ్. ఒకదానికి ఒక సైడ్ నుంచి ఒకదానికి ఇంటర్లింక్ లాగా. ఒక సైడ్లో 6, ఒక సైడ్లో 6 బయట నీకు ఒక ఇమేజ్ చూపిస్తాను అండి. ఆ ఇమేజ్ దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. సో ఆ ఇమేజ్లో ఉన్నట్టుగా కిందనేమో సర్కిల్, చుట్టూ నా ఎడగత అలాగా. ఈ క్యాంప్ సైట్ మాత్రం డిజైనింగ్ మాత్రం అల్లాడిచ్చారు. ఈ క్యాంప్ సైట్ పేరు డెలవేర్ స్టేట్ పార్క్ క్యాంప్ గ్రౌండ్స్. సో ఒహాయోలో అదిరిపోయింది ఇది. అంటే ఒక్కొక్క క్యాంప్ సైట్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా చలికి వణికిపోయాం అనమాట. నిన్నగారు చూశారు కదా, హుడీలు కూడా ఇప్పలేదు. కానీ ఈరోజు చూశారు కదా, చొక్కాలు ఇప్పి ధైర్యంగా ఉన్నామంటే దానికి కారణం ఎండ వచ్చింది. టెంపరేచర్స్ ఈరోజు కొంచెం బాగున్నాయి. సో దానివల్ల టెంపరేచర్స్ రైజ్ అని బాగుంది ఈరోజు. ఇలా ఇన్ని రోజులు క్యాంపింగ్ వచ్చినప్పుడు మనకి మ్యాండేటరీగా కావాల్సింది ఎగ్స్. ప్రోటీన్, వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనకి ఈజీ అవైలబిలిటీ ఉంటుంది, ఈజీ తినడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎగ్స్ ఇస్ మస్ట్. ఎవ్రీడే 2 eggs per adult and 1 egg for children. అది. సో ఎగ్స్ మస్ట్ అనమాట క్యాంపింగ్లో. బయట ఉన్నప్పుడు చేసుకోకపోతే కష్టం. తినకపోతే సార్ అంటే మీరు బయట ఎక్కువ తిన్నారంటే, రోజు బయట తిన్నారంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్. అంటే ఎందుకంటే అంటే అన్హెల్దీ. బేసిక్గా నువ్వు సిక్ అయిపోతావు. అన్ని రోజులు నువ్వు బయట తిరగాలి, చేసుకు నువ్వు బయట ఎక్స్పీరియన్స్ చేయాలంటే కష్టం.
బయట తిరగలేము. బయట తిరగలేడానికి నీకు ముందు గుడ్ ఫుడ్ ఉండాలి. గుడ్ ఫుడ్ అంటే నువ్వు చేసుకుంటేనే అది అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో వాళ్ళు రెస్టారెంట్కి పోయామంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రోజను ఆ ఫుడ్డే వండుతారు. సో అదనమాట. ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట. అది మామూలుగా ఆఫీసర్ వచ్చి చెక్ చేసేసి అందరూ ఉన్నారా లేదా, లేకుంటే కరెక్ట్గా ఉంటున్నారా లేదా, మొత్తం ట్రాష్ గీష్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా అన్నీ వెరిఫై చేసుకొని అలా వెళ్ళిపోతారన్నమాట. సో ప్రతి దానికి ఫారెస్ట్ రేంజర్ అని చెప్పేసి, ఫారెస్ట్ ఆఫీసర్ ఆ ఫారెస్ట్ రేంజర్ అని చెప్పేసి, పార్క్ రేంజర్, ఇది మామూలుగా స్టేట్ పార్క్ ఇది. సో ఇది ఫారెస్టే బేసిక్గా చెప్పాలంటే. సో ఈ పార్క్ రేంజర్ ఆర్ ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు వచ్చి మొత్తం వెరిఫై చేసి ఏమీ చండాలని చేయట్లే కదా, ట్రాష్ గీషా నీట్గా మెయింటైన్ చేస్తా అంటే క్లీన్గా తీసుకుంటున్నారు కదా అన్ని వెరిఫై చేసి వెళ్ళిపోతారన్నమాట. అది మ్యాటర్. అయితే మాత్రం పిల్లలు చెప్పండి ఎలా ఉంది ఈరోజు? ఈరోజు ఈ క్యాంపింగ్ గ్రౌండ్ బాగుందా, నిన్నది బాగుందా? చూడండి, ప్రతిరోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే నిన్నటి దానికన్నా ఈరోజు బాగుందంటారు. సో అంటే ఒక్కొక్క క్యాంపింగ్ గ్రౌండ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉందండి. సో అందుకని చెప్పేసి పిల్లలకి అది ఎక్స్పీరియన్స్. బేసిక్గా ఈ క్యాంప్ గ్రౌండ్లో ఏంటంటే వాటర్ హుకప్ లేదు. సో వాటరు ఎక్కడ మీరు అక్కడ ఎదురుగా వాటర్ ఉన్నాయి కానీ వింటర్ అని చెప్పేసి వాటర్ ఆపేశారంట, కుళాయిలన్నీ కట్టేశారంట. సో షవర్లోనే వెళ్ళి వాటర్ వాడుకోవాలని చెప్పేసి అక్కడ అదిగో ఆడ దూరం కనిపిస్తుంది కదా, అది షవర్ హౌస్ పోయి వాటర్ తెచ్చుకోవాలంట. అదనమాట మ్యాటర్. సో మాకు పక్కనైనా కొంచెం వాటరు ఆ పక్కన ఆర్వీ అయినా కొంచెం వాటర్ తీసుకో అని చెప్పేసి అందాక అడిగితే వాటర్ తీసుకోండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకోండి అని చెప్పేసి చెప్పారు. సో యా ఇట్స్ గుడ్. పీపుల్ ఆర్ హెల్ప్ఫుల్ అన్నమాట బయటకు వచ్చినప్పుడు. అడవిలో వచ్చాం కానీ ఇంతవరకు ఒక వాక్ కూడా కొంచెం లోపలికి అలాగా ఈ స్టేట్ పార్క్ ఫారెస్ట్లో కొంచెం వెళ్ళలేదు. సో లెట్స్ సీ ఎలా ఉందో ఒకసారి లోపల అలా పలకరించుద్దాం. ఇదిగా ఫస్ట్ థింగ్ ఏంటంటే అడవిలో పోయేటప్పుడు కర్ర అనేది ఒకటి ఉండాలి. అలా తట్టుకుంటా పోవాలి. ఎందుకంటే చూడండి దట్టమైన ఆకులు, ఈ కింద పాములు ఉండొచ్చు, ఈ కడల్లో ఉన్న పాములు కూడా ఉంటాయి. అసలుకే ఇది అమెరికా, ఇక్కడ ఏముంటాయో చెప్పలేం. సో అందుకని చెప్పేసి మన సేఫ్ సైడ్ మనం, ఎందుకంటే మ్యాక్సిమం పాములు ఈ కడలో ఉంటాయి, పైగా ఆకులు దట్టంగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా పోవాలి. చూడండి ఎలా ఉందో అడవి. అసలు భలే ఉంది అసలు. సో ఇది డెలవేర్ స్టేట్ పార్క్ క్యాంప్ గ్రౌండ్, మీకు అంతకుముందు చెప్పాం కదా. సో ఇదైతే మొత్తం చాలా బాగా ఉంది. లోపల దట్టమైన అడవిలాగా ఏం అనిపించలేదు, కాకపోతే అటుపక్క దట్టంగా ఉంది. అటుపక్క ఉడతలు చూడు ఎంత ఉడుంబాలాగా పడుతున్నాయి. చూడండి ఎలా ఉందో అడవి. అది అలా ఉందన్నమాట అడవి. ఇప్పుడు పైకి చూపిస్తాను చూడండి, ఎంత పెద్ద చెట్లు కదా. సో అదనమాట, ఒక్కొక్క క్యాంప్ గ్రౌండ్లో ఒక్కొక్క స్పెషాలిటీ. ఈ క్యాంప్ గ్రౌండ్లో ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి దట్టమైన అడవిలోని చెట్లు. అది మ్యాటర్. సౌండ్స్ వింటానండి.
ఇంత పెద్ద చెట్టు ఎప్పుడైనా చూసారా? ఎన్ని సంవత్సరాలు పడితే ఎంత చెట్టు పెరిగేది. బాగా నిఠారుగా పెరిగింది చూడండి. ఎన్నో సంవత్సరాలు అయితే కానీ ఇంత లావు చెట్లు రావు. ఏళ్ళు చూడండి. అది ఎస్ ఇదిగో చూడండి, అమెరికాలో ఎంత పెద్ద స్పైడర్. సో ఎందుకు వినాలి? చూడండి, పిల్లలతో పాటలు, మా అగచాట్లు, ఈ ప్రయాణంలో మాకు ఎదురైన తిప్పలు. సో చూడండి, ఇగో మొత్తం పిల్లలు ఆ పిస్తాషియో చేస్తే ఉందో పప్పుల్ని మొత్తం దీంట్లో వేసారన్నమాట. వేస్తే మొత్తం అంతా ఇగో సీట్ అంతా ఇదిగో ఈ విధంగా ఖరాబ్ అయిపోయింది. సో మొత్తం దాన్ని అంతా సీట్ని మొత్తం తీసుకొని ఇది మొత్తం అదే కింద బ్యాగ్ ఇది ఈ సీట్ ఉంది కదా, సో ఆ సీట్ మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేసి పెట్టాలి. లేకుంటే లాంగ్ ట్రిప్ కాబట్టి 2 to 3 weeks ట్రిప్ కాబట్టి మొత్తం ఖరాబ్ అంటే సిక్నెస్ మొత్తం అంతా ఫంగల్ డెవలప్ అవడం ఏదో జరిగిద్ది అనమాట. సో జరగకుండా ఎక్కడికక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అండ్ రీఅరేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ట్రంక్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ స్టఫ్ అనమాట ఇప్పుడు జరిగేది. లెట్స్ సీ. ఇక్కడ మనకున్నది పెద్ద లొకేషన్, అంతా చూసి సీనరీస్ ఎంజాయ్ చేసే లొకేషన్ కాదు కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఇలాంటి పనులు చేసుకుంటే మనకు టైం కలిసి వచ్చింది. మంచి సీనరీ ఉన్న దగ్గర అదే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఆ కార్ కానిచ్చుకోకు, కార్ కానిస్తే కార్కి పెయింట్ గీతలు పడచ్చు. అదిగో ఆల్రెడీ పడింది కూడా ఒకటి. ఇది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి అలాంటివి, ఓకేనా? గీత పడిపోయింది, ఏం చేయలేదని అది అనమాట. సో కారుకి పెట్టి కారు ఏదో గోడ కాదనమాట, ఏదో ఒక గీతలు పెడితే మళ్ళీ పెయింట్ వేసుకుంటూ పోదాం అనుకుంటే ఎంతైనా ఎక్స్పెన్సివ్ అయింది. సో కాబట్టి అలాంటి పనులు అలా ఆనించుకొని కారు కానించుకొని గీతలు పడేయడం చేసుకోకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ లంచ్ టైం, ఆఫ్టర్నూన్ క్యాంపింగ్లో లంచ్. ఎస్, పక్కనే కిడ్స్ పార్కు, చుట్టూ క్యాంపింగ్, ఇదేమో క్యాంపింగ్ షెల్టరు. ఎస్, ఇదేమో షెల్టర్, ఇలా పిక్నిక్ ఏరియాలో ఇచ్చారు. ఇక్కడి నుంచి తినడం అండ్ అదేమో కిడ్స్ ప్లే ఏరియా. అక్కడ మన కార్ పెట్టాం, అది షెల్టర్. అసలు రెస్ట్ రూమ్స్ అయితే ఇక్కడ సూపర్, అసలు అదిరిపోయినాయి. ఈ డెలవేర్ స్టేట్ పార్క్ క్యాంప్ గ్రౌండ్లో మాత్రం రెస్ట్ రూమ్స్ లగ్జరీ అనమాట. బేసిక్గా చాలా బాగున్నాయి. డీర్ ఎర్లీ మార్నింగ్ డీర్. రండి. డెలవేర్ స్టేట్ పార్క్ క్యాంప్ గ్రౌండ్. సో మేము రాత్రంతా ఇక్కడే స్టే చేసాము, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే అంతా బాగానే ఉంది, బట్ వాటర్ ఒక్కటే ఫెసిలిటీ బాగాలేదు. కాకపోతే వాష్రూమ్ మాత్రం కేక అద్దరిపోయి స్నానాలు కూడా చేసాము ప్రశాంతంగా, అంత బాగున్నాయి రెస్ట్ రూమ్స్ అయితే. సో అదనమాట దీని సంగతి. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం నయాగరాకి. సో ఆ వీడియో కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియో చూడండి మా నయాగరా అడ్వెంచర్స్ కోసం. వీడియో తీసిన వారు యోశ్వి గోగినేని, సూపర్గా తీసింది. ఫోటో తీసింది, ఇందాక ఫోటో తీసింది కదా మా అమ్మాయి, చూడండి ఎలా తీసింది. ఎంత ఫోటో చాలా బాగా తీసావు నువ్వు, సూపర్గా తీసావు. పదామా ఇంకా? ఎస్, నయాగరా వాటర్ ఫాల్స్. నయాగరా, ఎస్, నయాగరా వాటర్ ఫాల్స్. పదంపా. పోలీసులు ఆపారు, స్పీడ్ ఎక్కువ పోతున్నాం అని చెప్పేసి. అని అంతకుముందు ఏంటంటే మనకి 55 ఉంది స్పీడు,
టక్కని ఇప్పుడు 40కి వచ్చింది. అక్కడే పోలీసు దిగుల్లో ఉన్నాడు. అది కూడా సో దిగుల్లో ఉండడం వల్ల చూసి ఆపి మనల్ని మొత్తం ఐడి కార్డు, మన డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా టైటిల్ రిజిస్ట్రేషన్ చెక్ చేస్తున్నారు. అదే మన మ్యాటర్. చూడాలి ఎంత పడిద్దో, ఎంత టికెట్ వేస్తారో లేకుంటే అసలు ఏమి ఈరోజు చూడాలి. అసలు మనం ఆల్మోస్ట్ ఎన్ని మైల్స్, 1000 మైల్స్ వచ్చాము. మిస్టేక్ ఏం లేదు, ఎందుకంటే ముందు రోజులు కూడా ఫ్రంట్ ప్యాసింజర్ కూడా అలానే పోతున్నారు. సో నేను ఏంటంటే అవేర్నెస్ కానీ నేను చాలా కంట్రోల్ కానీ చాలా తోలుతున్నాను. అప్పుడు ఏంటంటే స్లోప్గా ఉంది దూకుడులాగా. సో అందుకని చెప్పేసి వచ్చాను. అంటే నేను రాలేదు, నేను యాక్సిడెంట్ మీద ఆల్రెడీ కాల్ కూడా తీసాను. బట్ చెప్పలేం వాళ్ళు చూడాలి అసలు. ఆల్మోస్ట్ 1300 మైల్స్ వచ్చాము, అంతా బాగానే వచ్చాము. కొంచెం తిప్పు, మీరు సైడ్ చూసారంటే లైట్స్ ఫ్లాష్ అవుతా ఉన్నాయి కదా, అది బ్యాక్ సైడ్ వెనకే ఆగున్నారు పోలీస్ వెహికల్ లైట్స్. మేము బుక్ చేసుకున్న క్యాంప్ సెట్ అయితే కేఓఏ హాలిడే అనేదో మధ్యలో ఉన్న ఒక ఐలాండ్లో ఉందన్నమాట. అదైతే ఇక్కడ ఆల్మోస్ట్ $60 పెట్టి అయితే మేము బుక్ చేసుకున్నాము. ఇప్పుడు దాకా పెట్టిన వాటిలో ఇదే హైయెస్ట్ అనమాట. ఇంకా అలాగా కాకపోతే ఇది బాగా నయాగరా ఫాల్స్కి చాలా దగ్గరగా, జస్ట్ ఒక 10 to 15 minutes డ్రైవే అనమాట. ఒక 7 miles 5 miles అలా ఉంది డిస్టెన్స్. సో ఇంకా ఓకేలే, ఇంకా అంతకన్నా ఆప్షన్స్ ఏం దొరకట్లేదని చెప్పేసి అని అదైతే బుక్ చేసుకున్నాము. మేము ఇంకా పోలీసులు ఆపారని చెప్పాం కదా, ఇంకా అది ఇదంతా చూసుకొని బయలుదేరి వెళ్ళేప్పటికీ ఆల్మోస్ట్ నైట్ 12 అయిందనమాట. ఇంకా ముందు నయాగరా దగ్గరికి వెళ్దాం అనుకోని కూడా ఇంకా కష్టంలే, ఆ టైంలో లైట్స్ ఉంటే ఉండవు అని చెప్పేసి అని ఇంకా అలా క్యాంప్ సైట్కి వెళ్ళిపోయాము. సో రేపటి వీడియోలో అయితే మేము నయాగరా ఫాల్స్ అడ్వెంచర్స్ అన్ని పెడతాము. సో నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే లైక్, షేర్ అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.